నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న ఓవర్‌వ్యూ లాంటిది మీ ఫస్ట్ హాఫ్ ఎలా జరిగుండొచ్చు అనే ఒక ఓవర్‌వ్యూ గనుక చూసుకుంటే, మీరు యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కావచ్చు, ఏ ఆస్ట్రాలజర్‌ని అడిగినా కావచ్చు, సింహరాశి వారంటేనే ఏలనానికి పుట్టారని కావచ్చు, కింగ్ సైజ్డ్ లైఫ్ బ్రతుకుతారని గాని, అండ్ ఒక రాజు లాంటి వ్యవహారం ఉంటుందని కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా రాజభోగాలను అనుభవిస్తారు. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ టు బీ హానెస్ట్ మన 2026 ఫస్ట్ హాఫ్ ఎలా ఉండొచ్చు అని గనుక మనం ఓవర్‌వ్యూ చూసుకుంటే, విపరీతమైన డిలేస్ అనేది ఫేస్ చేయడము, పీపుల్ నుంచి ఇంటెన్స్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, అండ్ ఒక కైండ్ ఆఫ్ ఏందబ్బా ఈ జీవితం అనే ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, అండ్ ఎందువల్ల అంటే ఆ డిలేస్, ఆ కన్‌ఫ్యూజన్స్ వల్ల ఇలాంటి ఒక నేచర్ గాని, అలాంటి ఒక ఆలోచన గాని ఎక్కువ క్రియేట్ అయి ఉంటుందన్నమాట. అది ఎందువల్ల అని గనుక చూసుకుంటే ఒక స్మాల్ పాయింట్, ఈ యొక్క జన్మ రాశిలో కేతు పొజిషన్ ఉండి ఏ పాజిటివ్ ప్లానెట్ యొక్క దృష్టి కావచ్చు, ఏ పాజిటివ్ ప్లానెట్ యొక్క సపోర్ట్ గాని మీకు లేకపోవడం వల్ల. సో, మీ సింహరాశి వారికి పాజిటివ్ చేసే ప్లానెట్స్ గాని, ఓకే. ఒక మంచి చేసే ప్లానెట్స్ ఏవి కూడా సపోర్ట్ చేయకుండా ఒక లాక్డ్ అప్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, బట్ ఈసారి 2026 సెకండ్ హాఫ్‌లో కొంచెం పాజిటివిటీ ఉంది. కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంది. కొన్ని విషయాల్లో నెగెటివ్ ఉంది. అవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. కెరియర్, వెల్త్, రిలేషన్‌షిప్స్, ప్రాపర్టీస్, హెల్త్ అన్ని ఆల్ మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ డిస్కస్ చేద్దాం. సో, అంతకంటే ముందు నేను వేటి ఐ మీన్ ఏ గ్రహాల పైన బేస్ చేసుకొని ప్రెడిక్షన్స్ చెప్తున్నానో చూసుకుంటే, ఇక్కడ సూర్యుడు మన ఆత్మగ్రహమైన సూర్యుడు ప్రతి నెల 16వ తేదీ వక్ర రాశిలోకి గోచార సంచారం చేస్తారు. మళ్ళీ ఈ యొక్క ఆగస్టు 2న రాహువు ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తారు. అక్టోబర్ 25న గురుడు సింహరాశిలోకి వెళ్తారు. డిసెంబర్ 5న రాహుకేతువుల యాక్సెస్ మారి మకర రాశి, కర్కాటక రాశిలోకి వెళ్తారనమాట. సో, ఇందులో ఒకరు ఆత్మగ్రహము, ఒకరు ఈ యొక్క బుద్ధిని గైడ్ చేసే గ్రహం, అండ్ జీవితంలో ఈవెంట్స్‌ని మెటీరియలైజ్ చేసే గ్రహం, అండ్ మిగిలిన 2 గ్రహాలు రాహుకేతువులు కాస్త ఇబ్బందులు తీసుకొచ్చే గ్రహాలు, అండ్ పూర్వపుణ్య కర్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చే గ్రహాలు. అందుకే వీటిని బేస్ చేసుకొని రిజల్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక మనం గమనించుకుంటే, ముందుగా ఇక్కడ ఈ అక్టోబర్ 25థ్ డేట్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే, ఈ అక్టోబర్ 25థ్‌న గురుడు మీ యొక్క జన్మ రాశి అయిన సింహరాశిలోకి గోచార సంచారం చేస్తారు. ఇక్కడ చేసినప్పుడు పరాశరుడి లాజిక్ ప్రకారం ఏంటి అంటే, యొక్క గోచార గురువు గాని, జన్మజాతక గురువు గాని, మనం పుట్టే టైంలో గాని, ప్రస్తుతం గోచారంలో కానీ, జన్మ రాశిలో లగ్నానికి కానీ ఇన్‌ఫ్లూయెన్స్ పొందితే, ఆ మనిషికి పూర్వపుణ్య కర్మలన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. అండ్ రికగ్నైజేషన్ అండ్ నేమ్ ఫేమ్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా వస్తుందనేసి ఒక రూల్ అనేది ఉందన్నమాట. సో, దీని ప్రకారం గమనించుకుంటే మీకు ఈ 2026 ఫస్ట్ హాఫ్‌ని పక్కన పెడితే సెకండ్ హాఫ్‌లో అక్టోబర్ 25 తర్వాత నుంచి మీరు పాస్ట్‌లో పడిన కష్టానికి కావచ్చు, పెట్టిన ఎఫర్ట్స్‌కి కావచ్చు, రావాల్సిన గుర్తింపు, రికగ్నైజేషన్ రాకుండా ఇబ్బంది పడి ఉంటే, దానికి సంబంధించిన రికగ్నైజేషన్, గుర్తింపు అన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా వస్తుందన్నమాట అక్టోబర్ 25 తర్వాత. అండ్ ఏదైతే డిసెంబర్ 5 ఉందో ఈ కేతు గోచార సంచారం కర్కాటక రాశిలోకి మీ వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారో, అప్పటి నుంచి ఇంకా బెటర్‌గా ఉంటుంది. బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే కేతు ఇక్కడ 12వ స్థానం కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు అంటే, రాహు 6వ స్థానంలోకి వస్తారనమాట. ఈ రాహు 6వ స్థానం మకర రాశిలోకి వచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా మీకిక్కడ ఈ యొక్క విక్టరీ ఇన్ ఛాలెంజెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇది కూడా పర్టిక్యులర్ కొన్ని సెక్టార్స్ అనేది ఉంటుందనమాట. లైక్ రాహు ఏదైతే సూచిస్తాడో ఈ ఐటీ ఇండస్ట్రీస్‌ని, డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని, సేల్స్‌ని, అంటే ఎనీ ప్రొఫెషన్ విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ డిజిటల్ సైడ్ ఆఫ్ వర్క్. సో, ఇవన్నీ కూడా రాహు సూచిస్తారు. అండ్ ఫారిన్ బేస్డ్ జాబ్స్, ఫారిన్‌లో ఉన్న పీపుల్ వీళ్ళందరిని కూడా రాహు సూచిస్తారు. ఇట్లా ఈ రాహు 6వ స్థానంలోకి రావడం వల్ల ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీస్‌లో ఉన్న వారందరికీ కూడా మంచి గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒకవేళ మీరు బిజినెస్ చేసే పర్సన్ అయితే కనుక బిజినెస్‌కి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని మార్పులనేది ఉంటాయి. అండ్ నా సజెషన్ ఏంటి అంటే, కాస్త ఈ టైం పీరియడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్స్ లాంటివి గానీ, కొత్త బిజినెసెస్, కొత్త పార్ట్నర్స్‌ని తీసుకోవాలి అనుకుంటే, ఈ 2026 అక్టోబర్ 25 నుంచి 2027 జనవరి 25 బిట్వీన్‌లోనే ఏదైనా చేయండి. ముందు గాని, తర్వాత కానీ అంత మంచి పొజిషన్స్ గాని, అంత మంచి సిట్యుయేషన్స్ గాని ఏమీ లేవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రాహు ఆగస్టు 2న ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నారు. ధనిష్ట నక్షత్రాధిపతి అయిన కుజుడు మీ యొక్క జన్మ రాశికి ఇక్కడ నవమ స్థానాధిపతి, చతుర్థ స్థానాధిపతి అవుతూ ఉన్నారు. సో, అక్కడ ఈ యొక్క రాహు ఆ యొక్క స్థానాల అధిపతి అయిన కుజుడు యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు మీకు కాస్త సడన్ చేంజెస్ ఇన్ కెరియర్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ చేంజెస్ అన్నీ కూడా మీరు కాస్త గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి గానీ, మీరు వాటిని వచ్చిన ఒక 2, 3 అవకాశాల్లో ఏది ఫైనలైజ్ చేసుకోవాలనే ఒక ఆలోచించుకోవడానికి గానీ ఉపయోగించుకున్న సమయం అయితే ఇదైతే ఆగస్టు, సెప్టెంబర్ ఉందో అది. అక్టోబర్ 25 తర్వాత మీరేదన్నా ఐ మీన్
చేంజెస్ అవ్వాలన్నా, కెరియర్‌లో షిఫ్ట్ అవ్వాలన్నా కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి అక్టోబర్ 25 తర్వాత ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. అంతకుముందు గనుక చేశారంటే ఇబ్బంది పడతారనమాట. అక్టోబర్ 25 తర్వాత బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వెల్త్‌కి సంబంధించి గనుక చూసుకుంటే ధనానికి సంబంధించి ఏదైతే ఈ డిసెంబర్ 5థ్ టైం పీరియడ్ ఉందో అక్కడ కేతు మీ వ్యయ స్థానమైన కర్కాటక రాశిలో మీకు గోచార సంచారం చేస్తూ ఉన్నారు. కేతు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ డ్రైనెస్ అనమాట. ఎండిపోవడానికి సంబంధించి కావచ్చు, వాక్యూమ్‌కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా. వ్యయ స్థానం అంటే ఏంటంటే ఈ ఫారిన్ ట్రావెల్స్, టెంపుల్ విజిట్స్, ఓకే, దేవాలయ దర్శనాలు, పిల్గ్రిమేజ్ విజిట్స్ లాంటివి అండ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించింది. ఇవన్నీ కూడా వ్యయ స్థానం అనేది సూచిస్తుంది. హాస్పిటల్స్ గానీ, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, మెడికల్ బిల్స్ అన్నీ కూడా వ్యయ స్థానం సూచిస్తుంది. అక్కడికి కేతు వెళ్ళినప్పుడు కంప్లీట్‌గా ఈ డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ 1.5 ఇయర్ పాటు కాస్త సడన్ చేంజెస్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సడన్ ఎక్స్‌పెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏ విషయాల్లో అని గనుక చూసుకుంటే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువుంటాయి. ఏదైనా సడన్ స్పిరిచ్యువల్ ట్రావెల్స్, ఇక దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్‌కి విజిట్ చేయాలన్న ఆలోచన గానీ, లేదా అవకాశం కానీ సడన్‌గా రావడం. ఆ సడన్‌గా ప్రీ ప్లాన్డ్‌గా లేని వాటికి సడన్‌గా వస్తే ఆటోమేటిక్‌గా డబ్బులనేది ఎక్కువ ఖర్చు అవుతుంది కదా! అట్లా కొంచెం మనీ అనేది లాస్ అవ్వడం. ఇట్లాంటివన్నీ కూడా లాస్ అవ్వడం అనే దానికంటే ఖర్చు ఎక్కువైపోవడం అనొచ్చు. సో, ఖర్చు ఎక్కువైపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి మీ హెల్త్ పరంగా, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ పరంగా, మీ ట్రావెల్ పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఫారిన్ ట్రావెల్స్ కూడా సడన్‌గా జరిగే అవకాశాలున్నాయి. సో, సడన్ ఫారిన్ ట్రావెల్స్ అంటే కంప్లీట్‌గా దేశాలు దాటుకొని, సముద్రాలు దాటుకొని వెళ్ళేవి కాదనమాట. మీరు ఉన్న ప్రదేశం నుంచి చాలా దూర ప్రాంతానికి వెళ్ళడం కూడా. సో, సౌత్ ఇండియాలో ఉంటే నార్త్ ఇండియాకి వెళ్ళడం ఇలాంటివి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇట్లా మనం దూర ప్రాంతాలకు వెళ్ళడం కూడా వాటి వల్ల కూడా కాస్త లాసెస్ అనేది ఉంటుంది. సో, డిసెంబర్ 5 వరకు పర్వాలేదు. అన్ని రకాలుగా బానే ఉంది. డిసెంబర్ 5 తర్వాత మాత్రం కాస్త సడన్ ఎక్స్‌పెన్సెస్ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. రోజువారీ ఖర్చుల్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో, కాస్త ఈ యొక్క ఎక్స్‌పెన్సెస్‌ని ఇవన్నీ కూడా కాస్త మేనేజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూసుకుంటే ఆఫ్‌కోర్స్ ఐ కెన్ అండర్‌స్టాండ్ ఈ రిలేషన్‌షిప్స్‌లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు చాలా వరకు. ఇక్కడ సప్తమ స్థానం రాహు ఉండడం, జన్మ రాశిలో కేతు ఉండడం, అన్‌వాంటెడ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇష్యూస్ రావడం అండ్ డామినెన్స్ అండ్ ఇగో ఇష్యూస్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వడం. ఇవన్నీ ఆఫ్‌కోర్స్ చాలానే జరుగుంటాయి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 మొత్తం కూడా. బట్ ఈసారి వాటన్నిటికి కూడా ఒక చెక్ పాయింట్ లాంటిది పడిపోతుంది. ఎందువల్ల అంటే ఈ రాహు కంప్లీట్‌గా డిసెంబర్ 5న మీ సప్తమ స్థానం హౌస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్, స్పౌస్ అండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన స్థానం నుంచి కింద ఉన్న 6వ స్థానానికి గోచార సంచారం వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ అక్టోబర్ 25 నుంచి 2027 జనవరి 25 వరకు ఆ 3 మంత్స్ టైం పీరియడ్‌లో గురుడు తన యొక్క సప్తమ దృష్టి, ఒక చాలా శుభగ్రహం అండ్ మంచి ఈవెంట్స్‌ని మెటీరియలైజ్ చేసే గ్రహమైన గురుడు తన యొక్క సప్తమ దృష్టిని సప్తమ స్థానం పైన పెడుతూ ఉన్నారు. సో, అది కూడా మంచి విషయాన్ని క్రియేట్ చేస్తుందనమాట. ఒక మంచి ఈవెంట్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్స్ అయ్యుండి ఫైట్స్ కావచ్చు, ఇట్లా ఇబ్బందులు గానీ, ఈగో ఇష్యూస్, క్లాషెస్ ఇవేమన్నా ఫేస్ చేస్తూ ఉంటే ఈ అక్టోబర్ 25 తర్వాత నుంచి అవన్నీ కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. ఓవరాల్ చేంజెస్ గనుక చూసుకుంటే డిసెంబర్ 5 నుంచి ఇంక ఓవరాల్ చేంజెస్ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయరు. సో, ఏదన్నా డివోర్సెస్ లాంటిది, సెపరేషన్ లాంటిది ఇవేమన్నా ప్లాన్ చేస్తూ ఉంటే కాస్త నిదానించండి. డిసెంబర్ 5 వరకు కాస్త నిదానించి డిసెంబర్ 5 తర్వాత ఫైనల్ డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే కంప్లీట్ పిక్చర్ మారిపోతుందనమాట. డిసెంబర్ 5 దాకా ఒకలా ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత నుంచి ఒకలా మారిపోతుంది చాలా వరకు. సో, డిసెంబర్ 5 దాకా కాస్త మేనేజ్ చేసుకుంటూ వేచి ఉండడం మంచిది. ఎక్స్‌ట్రీమ్ డెసిషన్స్ లాంటివి, డివోర్సెస్ ఇట్లాంటివి తీసుకోకుండా డిసెంబర్ 5 వరకు వేచి ఉండి డిసెంబర్ 5 తర్వాత అలాంటి డెసిషన్స్ అనేది ఫైనలైజ్ చేసుకోండి. ఓకే. అది నా సజెషన్ మాత్రమే. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ రాశి ఫలితాలన్నీ కూడా మీకు కంప్లీట్‌గా ఈ 4 ముఖ్య గ్రహాలని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాననమాట. సో, రియాలిటీలో చూసుకుంటే సిట్యుయేషన్స్ అనేది ఇంకా వేరేలాగా కాంప్లెక్స్‌గా ఉంటాయి. కొన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ అనేది. సో, ఎందుకంటే మొత్తం నవగ్రహాల ట్రాన్సిట్స్ అన్నీ గమనించుకుంటే ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ బిట్వీన్‌లో చాలా ఎక్కువ గ్రహాల గోచారాలే జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే అందరి లైఫ్స్‌లో, నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో, అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే కెరియర్‌లో గానీ, ఫైనాన్సెస్, వెల్త్, రిలేషన్‌షిప్స్, ప్రాపర్టీస్, హెల్త్ అన్ని విషయాల్లో ఆల్మోస్ట్ 11, 12 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో చేంజెస్ అయితే ఉంటాయి. సో, అవి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగెటివ్ ఉంటాయి. అవి ఎలా తెలుసుకోవాలి? నెగెటివ్ ఉన్న సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి? పాజిటివ్ ఉన్న టైంలో వాటిని ఎట్లా ఇంకా బెటర్‌గా చేసుకోవాలి? ఇవన్నీ చాలామందికి తెలియక వచ్చే సిట్యుయేషన్స్ సరిగ్గా టాకిల్ చేసి సరైన డైరెక్షన్‌లో లైఫ్‌ని లీడ్ చేయలేక చాలా వరకు లాసెస్ అవ్వడం గానీ, ఇబ్బందులు పడడం గానీ చేస్తూ ఉన్నారు. సో, అలాంటి వారి కోసమే అండ్ అందరి కోసం కూడా నేను పర్టిక్యులర్‌గా ప్రత్యేకంగా
2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. అన్ని రాశుల వారికి తయారు చేశాను అనమాట. సో దాంట్లో ఏముంటుందంటే కంప్లీట్గా మీకు కెరియర్ అనేది ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్ఫాల్ ఉంది, నెక్స్ట్ 2027 ఏప్రిల్ మార్చ్ వరకు సారీ అంతే సో ఆ టైం పీరియడ్ వరకు ఏప్రిల్ మార్చ్ అన్న సారీ ఫైన్. సో 2027 ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా మీకు ఈ యొక్క ట్రాన్సిట్స్ని బేస్ చేసుకుని కెరియర్లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, వెల్త్ పరంగా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఓకే హెల్త్ అనేది ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా మొత్తం ఆల్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన డిస్కస్ చేసి నీట్గా రెమెడీస్ టైం ఫ్రేమ్స్ సహా రాసి పెట్టాను అనమాట. విత్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఎలా ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది, ఇట్లా జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, పాసిబుల్ డేట్స్ ఏంటి, పాసిబుల్ టైమింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా రాశాను అనమాట. ఈసారి రెమెడీస్ అనేది కొంచెం ముఖ్యమండి. ఎందువల్ల అంటే ఈ పాపగ్రహాలని రాహుకేతువులు యాక్సెస్ మార్చుకుంటూ ఉన్నారు. సో ఈ యాక్సెస్ మారిన తర్వాత కాస్త నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. వాటికి తగిన పరిహారాలు అనేది చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో చేసుకోకపోతే ఏదో అయిపోతుంది, నెగిటివ్ అయిపోతుందని కాదు, కాకపోతే ఆ నెగిటివ్ ఇంటెన్సిటీ అనేది ఇంకా ఫర్దర్గా ఇంకా ఇప్పటిదాకా పడిన ఇబ్బందుల కంటే ఇంకా ఫర్దర్గా ఏది పడకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఆగామి కర్మని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళచ్చు మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా. ఆ నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది క్లియర్గా ఆ రాశి గైడ్లో రాసి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అందరికి అర్థమయ్యే విధానంలో రాశాను దాన్ని. నీట్ ఒక స్టోరీ లాగా ఉంటుంది విత్ నీట్ యానిమేషన్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. సో ఆస్ట్రాలజీలో ఏమి రానివారు, ఏబిసిడి రానివారు కూడా ఆస్ట్రాలజీలో ఏబిసిడి ఓకే అంటే ఆస్ట్రాలజీ బేసిక్స్ అనమాట. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అదైతే. సో ఒకసారి అది బై చేయండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అస్సలు రెగ్యులేట్ అయితే ఎవరు మన పాస్ట్ వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది బై చేశారు. వాళ్ళ రివ్యూస్ అన్ని కూడా పాస్ట్ వీడియోస్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. నాకు అవకాశం ఉంటే ఈ వీడియో మొదట్లో దాని యొక్క రివ్యూస్ని అటాచ్ చేస్తాను. సో ఇట్లా కంప్లీట్గా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట యొక్క రాశి పీడిఎఫ్స్ అయితే. ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. మీరు రాశి సెలెక్ట్ చేసుకొని గెట్ ఇట్ నౌ కొట్టి డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టంటే స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ 5 సెకండ్స్లో వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా దాన్ని చదువుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట, ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇది. సో నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్కి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఈ ఆగస్ట్ 2న రాహు ధనిష్ఠా నక్షత్రంలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారో ఆ టైం పీరియడ్లో అంటే ఆగస్టు 2న ధనిష్ఠా నక్షత్రం కుజ నక్షత్రం. కుజుడు మీకు చతుర్థాధిపతి అట్లనే నవమాధిపతి. సో చతుర్థ స్థానం ప్రాపర్టీస్కి సంబంధించింది. సో ధనిష్ఠా నక్షత్రంలోకి వచ్చినప్పుడు రాహు కారకత్వాలు యాంప్లిఫికేషన్ చేయడం, విస్తరించడం అనమాట. సో ఆ విస్తరింపజేయడం అనేది చేస్తారు. సో ఆగస్ట్ టు సెప్టెంబర్ టైం పీరియడ్ బిట్వీన్. సో ఏదన్నా ల్యాండ్స్ బై చేయాలనుకున్నా కానీ, వెహికల్స్ కానీ, హౌస్ ఆర్ ప్రాపర్టీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ బై చేయాలనుకున్నా ఈ ఆగస్టు సెప్టెంబర్ చాలా మంచి టైం పీరియడ్ అనమాట. ఒకవేళ కనుక మీరు మీ ఉంటున్న ప్రదేశం వారు పుట్టిన పెరిగిన ప్రదేశాల నుంచి దూర ప్రాంతాల్లో కనుక బై చేస్తూ ఉంటే అది ఇంకా చాలా మంచిది, ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే రాహు దూర ప్రాంతాలను సూచిస్తారనమాట. మీరు ఎంత దూర ప్రాంతాల్లో బై చేస్తూ ఉంటే అంత మంచిది. మినిమం ఒక 75 ఒక 100 కిలోమీటర్స్ ప్లస్, అది కూడా కాదు, అది షార్ట్ డిస్టెన్స్ అవుతుంది, 150 కిలోమీటర్స్ ప్లస్ ఇట్లయితే ఇంకా చాలా బెటర్. లేదంటే కూడా ఇబ్బంది ఏం లేదు. కాస్త ఈ యొక్క వాస్తు అనేది బాగా చూసుకొని బై చేసుకుంటే మంచిది. ఎందుకంటే రాహు డిఫెక్ట్స్కి కారకుడు కదా. సో కుజ నక్షత్రం, కుజుడు భూమికి ఇంటికి కారకుడు. సో ఈ ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు ఇంటికి కానీ భూమికి కానీ వాస్తు డిఫెక్ట్స్ అనేది పడుతూ ఉంటుంది జనరల్గా. సో కాస్త వాస్తు చెక్ చేసుకొని మంచిగా బై చేసుకుంటే బాగుంటుంది. ఈ టైం పీరియడ్ని ఉపయోగించుకోండి, ఆగస్టు సెప్టెంబర్ అనేది. అండ్ మీరు ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటే కూడా సక్సెస్ అవుతుంది. అక్కడ లోన్స్ రావడం కానీ, ఓకే నవమ స్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి లోన్స్ రావడం కానీ, ఇట్లా ఏదైనా మీకు తెలిసిన వారి ద్వారా, మీ బ్రదర్స్ సోదరుల ద్వారా ఇట్లా హెల్ప్ అనేది రావడం, ఇట్లాంటి వాటి ద్వారా మీకు కాస్త హెల్ప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా హెల్త్కి సంబంధించి చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మీ యొక్క జన్మ రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు ఈ యొక్క అక్టోబర్ 16th అరౌండ్ 1 hour +or- 1 day టైం పీరియడ్లో ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సమయాలు మొత్తం కూడా హెల్త్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ అక్టోబర్ మంత్లో సూర్యుడు మీ రాష్ట్రాధిపతి నీచబడతారు. అండ్ తర్వాత వృశ్చిక రాశి న్యాచురల్ 8th హౌస్లోకి వెళ్తారు. మళ్ళీ అగ్నితత్వ రాశిన ధనుసు రాశిలోకి వెళ్తారు. ఇది అంత మంచి టైం పీరియడ్ అయితే కాదు. మోస్ట్లీ అక్టోబర్, నవంబర్ అంత మంచి టైం పీరియడ్ అయితే అస్సలు కాదనమాట. కంప్లీట్గా స్టమక్ ఇష్యూస్ అనేది రావడం కానీ, బోన్స్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త ఫుడ్ కంట్రోల్ కానీ ఇలాంటివి ఎక్కువగా మెయింటైన్ చేయండి. అండ్ ఈ సమయాలు తప్పిస్తే రిమైనింగ్ అంతా కూడా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా గురుగ్రహాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గురుడు జన్మ రాశిలో కానీ జన్మ లగ్నానికి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒబిసిటీ ఇష్యూస్, కొలెస్ట్రాల్ ఇష్యూస్, డైజెస్టివ్
డైజెస్టివ్ కాదు, ఈ కొలెస్ట్రాల్ ఇష్యూస్, ఫైన్, కొలెస్ట్రాల్ ఇష్యూస్ అనేది రావడం కానీ, బాడీ ఫ్యాట్, అది పదం మర్చిపోయా, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. సో అది October 25 జరుగుతుంది. సో కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంత మంచి మంత్స్ అయితే కాదని చెప్పాను. దాంట్లో కూడా పీక్ మంత్స్ అక్టోబర్ అండ్ నవంబర్ అనమాట, అప్ టు మిడ్ డిసెంబర్ కూడా. సో డిసెంబర్ 14-15 వరకు కూడా అంత మంచిదైతే కాదు. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకునే హెల్త్ని అయితే ఈ సమయాల్లో మాత్రం. సో ఇదనమాట కంప్లీట్గా సింహరాశి వారికి ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనేది క్లియర్గా డిస్కస్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మీరు కనుక ఆస్ట్రాలజీని ఒక మూఢనమ్మకంతోనూ కానీ, ఒక అత్యుత్సాహంతో, ఒక భయంతో కాకుండా ఒక అండర్స్టాండింగ్ వేలో, ఒక పరిశీలనాత్మకంగా చూస్తూ మీ జీవితాన్ని ఇంకొంచెం బెటర్ ప్రోగ్రెస్ చేసుకోవాలనుకుంటున్న వారైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎలాంటి స్వీట్ కోటింగ్ లేకుండా మంచి విలువైన వీడియోస్ అన్ని తీసుకొస్తూనే ఉండే ఇంకా కూడా. సో ఇంకా రాహుకేతుల ట్రాన్సిట్స్ కానీ, ఇంకా ప్రతి నక్షత్ర ట్రాన్సిట్స్ కానీ, వార ఫలితాలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో అలాంటి మంచి విలువైన వీడియోస్తో ఇంకా చాలా తీసుకొస్తూ మిమ్మల్ని కలుస్తూనే ఉంటా. సో చాలా ఉపయోగపడతాయి వీడియోస్ అన్నీ కూడా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అనమాట. సో దయచేసి ఆ లైక్ అనేది చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.